హలో ఫ్రెండ్స్, డిఐడి తెలుగుకి మళ్ళీ స్వాగతం. గత వీడియోలో మనం తెలుసుకున్న 40 టెక్నాలజీ చిట్కాలకు మీ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోలో బేసిక్ ట్రిక్స్ చూశాం కదా, దానికి కొనసాగింపుగా పార్ట్ 2 ఈరోజు మీ ముందుకు తెచ్చాను. మరో 40 సరికొత్త మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిట్కాలు. ఈ వీడియోలో పాత ఫోన్ని సీసీటీవీలా ఎలా మార్చుకోవాలి, మన ప్రైవసీని కాపాడే సీక్రెట్ సెట్టింగ్స్ ఏంటి, అలాగే మన రోజువారీ పనులను మరింత స్పీడ్గా చేసుకునే స్మార్ట్ లైఫ్ హ్యాక్స్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు దాగి ఉన్నాయి. ఇవి మీ ఫోన్ మరియు ల్యాప్టాప్ వాడే విధానాన్నే పూర్తిగా మార్చేస్తాయి. కాబట్టి ఈ వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అడ్వాన్స్డ్ ట్రిక్స్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ట్రిక్స్. స్మార్ట్ లాక్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ పదే పదే లాక్ అవ్వకుండా ఉండాలంటే సెట్టింగ్స్లో స్మార్ట్ లాక్ లేదా ట్రస్టెడ్ ప్లేసెస్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోండి. క్యాష్ డేటా క్లియర్. ఫోన్ స్లో అయినప్పుడు యాప్ మేనేజ్మెంట్లో ఎక్కువగా వాడే యాప్స్ యొక్క క్యాష్ డేటా క్లియర్ చేస్తే ఇంటర్నల్ స్టోరేజ్ పెరిగి మొబైల్ స్పీడ్ అవుతుంది. గూగుల్ లెన్స్. పుస్తకంలో ఉన్న అక్షరాలను డిజిటల్ టెక్స్ట్గా మార్చాలన్నా లేదా తెలియని వస్తువుల వివరాలు తెలుసుకోవాలన్నా మీ కెమెరాతో గూగుల్ లెన్స్ వాడండి. ఆటో బ్యాకప్ డేటా సేవర్. మొబైల్ డేటా త్వరగా అయిపోకుండా ఉండాలంటే వాట్సాప్ మరియు గూగుల్ ఫోటోస్ బ్యాకప్ను కేవలం వైఫై ఓన్లీకి సెట్ చేయండి. కెమెరా గ్రిడ్ లైన్స్. ప్రొఫెషనల్గా ఫోటోలు తీయడానికి కెమెరా సెట్టింగ్స్లో గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకోండి. దీనివల్ల ఫోటో ఫ్రేమ్ కరెక్ట్గా సెంటర్ అవుతుంది. రీడ్ అలౌడ్. పొడవైన వార్తలు లేదా ఆర్టికల్స్ చదవడానికి ఇబ్బందిగా ఉంటే గూగుల్ అసిస్టెంట్ని రీడ్ దిస్ పేజ్ అని అడగండి. అదే ఆడియో బుక్లా చదివి వినిపిస్తుంది. స్ప్లిట్ స్క్రీన్. యూట్యూబ్ చూస్తూనే వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే రీసెంట్ యాప్స్ మెనూ ద్వారా ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ వాడండి. నోటిఫికేషన్ హిస్టరీ. పొరపాటున ముఖ్యమైన నోటిఫికేషన్ క్లియర్ చేస్తే కంగారు పడకండి. సెట్టింగ్స్లో నోటిఫికేషన్ హిస్టరీ ఆన్ చేసుకుంటే పాత మెసేజ్లు కూడా మళ్ళీ చూడొచ్చు. స్పామ్ కాల్స్ బ్లాక్. ఫ్రాడ్ కాల్స్ రాకుండా ఉండడానికి మీ ఫోన్ డిఫాల్ట్ డైలర్ సెట్టింగ్స్లో బ్లాక్ స్పామ్ ఆర్ స్కామ్ కాల్స్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆఫ్లైన్ ట్రాన్స్లేట్. ఇంటర్నెట్ లేనప్పుడు కూడా ఇతర భాషలను తెలుగులోకి తర్జుమా చేయడానికి గూగుల్ ట్రాన్స్లేట్ యాప్లో తెలుగు ప్యాక్ను ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్. పీసీ అండ్ బ్రౌజింగ్. క్లిప్బోర్డ్ హిస్టరీ. విండోస్లో విండోస్ కీ +V నొక్కితే మీరు కాపీ చేసిన పాత టెక్స్ట్లు లేదా లింక్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. వర్చువల్ డెస్క్టాప్స్. ఒకే స్క్రీన్పై గందరగోళంగా లేకుండా పనులు విడదీసుకోవడానికి విండోస్ +Tab నొక్కి కొత్త డెస్క్టాప్, న్యూ డెస్క్టాప్ క్రియేట్ చేసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్. మీ నెట్ స్పీడ్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి గూగుల్ సర్చ్లో రన్ స్పీడ్ టెస్ట్ అని టైప్ చేసి చెక్ చేయండి. వేరే వెబ్సైట్స్ అక్కర్లేదు. ఫైల్ సర్చ్ స్పీడ్. పీసీలో ఫైల్స్ వెదకడానికి సర్చ్ బార్ కాకుండా ఎవ్రీథింగ్ అనే ఒక చిన్న ఫ్రీ సాఫ్ట్వేర్ వాడితే క్షణాల్లో ఏ ఫైల్ అయినా దొరుకుతుంది. స్క్రీన్ రికార్డింగ్. ఎక్స్ట్రా యాప్స్ ఇన్స్టాల్ చేయకుండానే విండోస్ 10, 11లో విండోస్ +Alt+R నొక్కితే డైరెక్ట్గా స్క్రీన్ రికార్డింగ్ మొదలవుతుంది. యాడ్ బ్లాకర్. వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు పదే పదే విసిగించే యాడ్స్ రాకుండా యూబ్లాక్ ఒరిజిన్ లాంటి యాడ్ బ్లాకర్ ఎక్స్టెన్షన్స్ క్రోమ్లో వాడండి. కంట్రోల్ +బ్యాక్స్పేస్. కీబోర్డ్పై టైప్ చేస్తున్నప్పుడు ఒక్కో అక్షరం కాకుండా తప్పుగా టైప్ చేసిన మొత్తం పదాన్ని ఒకేసారి తుడిచివేయడానికి కంట్రోల్ +బ్యాక్స్పేస్ వాడండి. అండూ సెండ్ ఈమెయిల్. జీమెయిల్లో పంపిన మెసేజ్ పొరపాటున వెళితే వెనక్కి రప్పించడానికి సెట్టింగ్స్లో ఉన్న అండూ సెండ్ సమయాన్ని 5 సెకండ్ల నుండి 30 సెకండ్లకు పెంచుకోండి. బ్రౌజర్ జూమ్. వెబ్సైట్లో అక్షరాలు చిన్నగా కనిపిస్తుంటే కీబోర్డ్ మీద కంట్రోల్ పట్టుకొని మౌస్ వీల్ తిప్పితే స్క్రీన్ ఈజీగా జూమ్ అవుతుంది. పాస్వర్డ్ ప్రొటెక్ట్ ఫోల్డర్. కంప్యూటర్లో ముఖ్యమైన ఫోల్డర్ను ఇతరులు ఓపెన్ చేయకుండా విన్రార్ లాంటి టూల్స్ ద్వారా జిప్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. యాప్ లాక్. మీ బ్యాంకింగ్, వాట్సాప్, గ్యాలరీ లాంటి యాప్స్కి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా ఫోన్ ఇన్బిల్ట్ యాప్ లాక్ లేదా ఫింగర్ ప్రింట్ మాత్రమే వాడండి. గెస్ట్ మోడ్. వేరే వాళ్లకు మీ ఫోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు మీ పర్సనల్ డేటా చూడకుండా ఉండడానికి సెట్టింగ్స్లో గెస్ట్ మోడ్ లేదా మల్టిపుల్ యూజర్స్ ఆన్ చేసి ఇవ్వండి.
బ్లూటూత్ మరియు వైఫై ఆఫ్. బయట ఉన్నప్పుడు అవసరం లేకపోతే బ్లూటూత్, వైఫై, లొకేషన్ లేదా జీపీఎస్ ఆఫ్ చేయండి. ఇది హ్యాకింగ్ రిస్క్ని తగ్గించి బ్యాటరీ లైఫ్ని పెంచుతుంది. ప్రైవసీ డాష్బోర్డ్. ఏ యాప్ మీ కెమెరా, మైక్ లేదా లొకేషన్ను ఎప్పుడు వాడుతుందో తెలుసుకోవడానికి ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లో ప్రైవసీ డాష్బోర్డ్ తరచుగా చెక్ చేయండి. సేఫ్ బ్రౌజింగ్. గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్లో ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఆన్ చేసి ఉంచండి. ప్రమాదకరమైన వెబ్సైట్స్ నుండి, మాల్వేర్ నుండి ఇది కాపాడుతుంది. రికవరీ ఈమెయిల్. పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు రికవరీ చేయడానికి మీ ప్రధాన ఈమెయిల్కు ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్ మరియు ప్రత్యామ్నాయ రికవరీ ఈమెయిల్ని లింక్ చేయండి. థర్డ్ పార్టీ యాప్స్ వద్దు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే యాప్స్ ఇన్స్టాల్ చేయండి. టెలిగ్రామ్ లేదా తెలియని వెబ్సైట్స్ నుండి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం చాలా ప్రమాదకరం. సోషల్ మీడియా ప్రైవసీ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో మీ పుట్టినరోజు, ఫోన్ నంబర్ లాంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను పబ్లిక్గా కాకుండా ఓన్లీ మీలో ఉంచుకోండి. లాగౌట్ ఆల్ డివైసెస్. మీ గూగుల్ అకౌంట్ ఏ డివైసెస్లో లాగిన్ అయ్యుందో కంట్రోల్ ప్యానెల్లో చెక్ చేసి తెలియనివి లేదా పాతవి ఉంటే వెంటనే సైన్ అవుట్ నొక్కండి. వాట్సాప్ డిసపియరింగ్. ఎవరికైనా సున్నితమైన సమాచారం, బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి పంపినప్పుడు అవి వాటంతట అవే డిలీట్ అవ్వడానికి వాట్సాప్లో డిసపియరింగ్ మెసేజెస్ ఎనేబుల్ చేయండి. స్మార్ట్ లైఫ్ హ్యాక్స్. వాట్సాప్ ప్రాక్సీ. ఇంటర్నెట్ లేదా వాట్సాప్ సర్వర్లు డౌన్ అయినప్పుడు లేదా షట్డౌన్ ప్రాంతాల్లో కూడా మెసేజ్లు పంపడానికి వాట్సాప్ సెట్టింగ్స్లో ఉన్న ప్రాక్సీ ఫీచర్ ఉపయోగించండి. ట్రాష్ క్లియర్. ఫోటోస్ డిలీట్ చేసిన తర్వాత అవి ట్రాష్ లేదా రీసెంట్లీ డిలీటెడ్లో 30 రోజులు ఉండిపోతాయి. ఫోన్ స్టోరేజ్ వెంటనే పెరగాలంటే అక్కడి నుండి కూడా డిలీట్ చేయండి. గూగుల్ ఫోటోస్ సెర్చ్. గూగుల్ ఫోటోస్లో వేలాది ఫోటోల నుండి ఒక పాత ఫోటో వెతకడానికి కార్, బీచ్ లేదా హైదరాబాద్ అని సర్చ్ బార్లో టైప్ చేస్తే వెంటనే ఆ ఫోటోలు ఫిల్టర్ అవుతాయి. మల్టిపుల్ అకౌంట్స్. ఒకే ఫోన్లో 2 వాట్సాప్లు లేదా ఫేస్బుక్లు వాడడానికి వేరే యాప్స్ అక్కర్లేదు. ఫోన్ సెట్టింగ్స్లో ఉండే డ్యూయల్ యాప్స్ లేదా క్లోన్ యాప్స్ ఫీచర్ వాడండి. ఆటో రిప్లై. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా మీటింగ్లో బిజీగా ఉన్నప్పుడు మీకు మెసేజ్ చేసిన వారికి ఆటోమేటిక్గా రిప్లై వెళ్ళడానికి వాట్సాప్ బిజినెస్లో అవే మెసేజ్ సెట్ చేసుకోండి. పాత ఫోన్ సీసీటీవీ. పనికిలాని పాత స్మార్ట్ఫోన్ని పడేయకుండా ఆల్ఫ్రెడ్ కెమెరా లేదా అలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి ఇంట్లో ఉచిత సీసీటీవీ కెమెరాలా మార్చుకోండి. వైఫై కాలింగ్. ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాకపోతే నెట్వర్క్ సెట్టింగ్స్లో వైఫై కాలింగ్ ఆన్ చేసుకోండి. వైఫై ద్వారా హెచ్డీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. కలర్ ఇన్వర్షన్. ఎండలో ఫోన్ స్క్రీన్ సరిగ్గా కనిపించకపోతే కంట్రోల్ ప్యానెల్లో ఇన్వర్ట్ కలర్స్ ఆన్ చేస్తే టెక్స్ట్ అంతా చాలా స్పష్టంగా చదవడానికి వీలవుతుంది. షేర్ డ్రాప్ లేదా నియర్ బై షేర్. ఫోన్ల మధ్య పెద్ద ఫైల్స్ లేదా వీడియోలు ట్రాన్స్ఫర్ చేయడానికి యాప్స్ వాడకుండా ఆండ్రాయిడ్ ఇన్బిల్ట్ క్విక్ షేర్ వాడండి. ఇది చాలా వేగంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ వైఫై. మీ ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్కి పదే పదే పాస్వర్డ్ చెప్పకుండా మొబైల్ వైఫై సెట్టింగ్స్లో షేర్ నొక్కి క్యూఆర్ కోడ్ చూపిస్తే వాళ్ళు డైరెక్ట్గా స్కాన్ చేసి కనెక్ట్ అవుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మన పనులను సులభతరం చేసి మన ప్రైవసీని కాపాడే మరో 40 అడ్వాన్స్డ్ టెక్నాలజీ చిట్కాలు. ఈ వీడియోలోని 40 టిప్స్లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చిందో లేదా మీరు కొత్తగా నేర్చుకున్న సెట్టింగ్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాట్సాప్లో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ స్మార్ట్ హ్యాక్స్ తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టెక్ వీడియోల కోసం మన డిఐడి తెలుగు ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.